హలో అండి. ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతున్న స్కాలప్ నెక్ డిజైన్లలో ఇంకో మోడల్ అనేది ట్రై చేద్దాం. వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి. అప్పుడు అర్థమవుతుంది ఎలా కట్ చేసి కుట్టుకోవాలో. ముందుగా మనం లైనింగ్ అనేది ఈ విధంగా తీసుకొని బ్యాక్ పార్ట్ వరకు చంకకళ్ళు అనేది లూజుల్లోకి చూసుకొని ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత నెక్ అనేది చూడండి, స్టార్టింగ్ అనేది అక్కడి నుంచి ఖర్చుల్లోకి వదిలేసి 3 ఇంచెస్కి అనేది ఇలా డ్రా చేసుకోవాలి. చూడండి, నెక్ మొత్తం 3 ఇంచులు అనమాట. కిందికి వచ్చేసరికి 3 అంటే 3 కన్నా కొంచెం ఎక్కువ, అంటే ఒక పాదం ఖర్చు ఎక్కువలాగా ఇలా డ్రా చేసుకోవాలి. పైన అనేది బోట్ నెక్ లాగా 3 ఇంచెస్కి ఇలా రౌండ్గా డ్రా చేసుకోవాలి. తర్వాత కింద నుంచి 2 ఇంచెస్కి ఒక గీత, 2 ఇంచెస్కి ఒక గీత అనమాట. ఇలా డ్రా చేసుకొని అక్కడి నుంచి పైన అనేది 2.5 వస్తుంది. అక్కడి నుంచి ఇలా కొంచెం వంపుగా ఇలా డ్రా చేసుకోవాలి. కట్ వర్క్ లాగా 2 కట్టులాగా పైన అనేది ఇలా కొంచెం వంపులాగా అనమాట. ఒక ఆకు ఉంటుంది కదా, అలాగనమాట. ఒక వంపులాగా ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. కింద అనేది స్ట్రైట్గా ఇలా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న నెక్ డిజైన్ అనేది చూడండి ఇలాగనమాట కట్ చేసుకోవాలి. లైనింగ్ పీస్ వరకు మనం ఎలాగైతే లైనింగ్ అనేది డ్రా చేసామో దాని మీదే చూసుకొని నిదానంగా మెడ అనేది ఎక్కువ కాకుండా చూసుకొని ఇలా కట్ చేసుకోవాలి. చూడండి ఇలాగనమాట. పైన అనేది ఒక 1/2 ఇంచ్ ఎక్కువ మధ్యలో ఉంచుకోవాలి. ఆ మధ్యలో అనేది డోరీ రావటానికి. తర్వాత నెక్ వరకు అయిపోయిన తర్వాత ఇప్పుడు క్యాన్వాస్ అనేది చూడండి ఇలాగ తీసుకొని మనం కట్ చేసిన లైనింగ్ ముక్క అనేది దాని మీద పెట్టి ఇలా డ్రా చేసుకోవాలి. డ్రా చేసింది చూడండి ఇలాగనమాట. నెక్ డిజైన్ ఎలా కట్ చేసాము అలాగే ఇలా డ్రా చేసుకొని నెక్ వరకు మనం ముందుగా ఇలా కట్ చేసుకోవాలి. చూడండి ఇలా డ్రా చేసింది ఎలా అయితే డ్రా చేసామో అలాగే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత చుట్టూరా ఉన్న క్యాన్వాస్ అనేది ఎందుకని నేనైతే కట్ చేస్తున్నాను. చుట్టూరు అది మొత్తం ఇలా కట్ చేసిన తర్వాత స్టార్టింగ్ అనేది ఫస్ట్ మనం లైనింగ్ మీద అనేది ఇలా పెట్టి, నేనైతే ఐరన్ చేయకుండా ఇలా కుట్టడానికి ఇలా పెట్టానండి. ఫస్ట్ అనేది మనం నెక్ వరకు ఇలా కుట్టుకోవాలి. ఖర్చుల్లోకి వదిలేసుకొని క్యాన్వాస్ అనేది కట్ చేసుకొని అక్కడి నుంచి ఫస్ట్ రౌండ్ వరకు, అంటే బోట్ నెక్ లాగా ఉంటుంది కదా, అంతవరకు ఒక కుట్టు అనేది పాదం ఖర్చు పెట్టుకొని కుట్టిన తర్వాత మనం నెక్ అనేది కింద నుంచి మనం డోరీస్ కట్టే దగ్గర నుంచి నెక్ అనేది పాదం ఖర్చు అనేది పెట్టుకుంటూ ఇలా కట్ వర్క్ లాగా డిజైన్ ఇచ్చాం కదా స్కాలప్ నెక్కి, ఆ డిజైన్ మొత్తం పాదం ఖర్చు అనేది ఇలా పెట్టుకొని ఒక కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి ఇలాగనమాట. ఇలా వేసుకొని కుట్టు అనేది తీసేయాలి. తీసేసిన తర్వాత క్యాన్వాస్ చుట్టూ ఒక కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి ఇలాగనమాట. క్యాన్వాస్ అనేది లెగకుండా ఉండటానికి ఇలాగా ఒక కుట్టు అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మధ్యలో అనేది మనం డోరీస్ పెట్టే దగ్గర అనేది క్లాత్ అనేది కట్ చేయాలి. లైనింగ్ వరకు లైనింగ్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పీస్ మీద డైరెక్ట్గా ఇలా ఉంచేసి పాదం ఖర్చు అనేది పెట్టుకొని మనం నెక్ అనేది క్యాన్వాస్ పెట్టి ఎలా కుట్టామో పాదం ఖర్చు పెట్టి అలాగే నెక్ వరకు ఇలా కుట్టుకోవాలి. చూడండి ఇలాగనమాట. స్టార్టింగ్ ఎంత పెట్టామో లాస్ట్ వరకు ఇలాగే కుట్టుకోవాలండి. క్యాన్వాస్ అనేది ఐరన్ చేసుకుంటే ఇంకా బాగా నీట్గా వస్తుందండి. నాకైతే ఈ బ్లౌజ్ కుట్టే టయానికి కరెంట్ అయితే లేదండి, అందుకని నేను ఇలా డైరెక్ట్గా మిషన్ మీదే ఇలా అటాచ్ చేసి కుడుతున్నానండి. ఇలా ట్రై చేయండి. నెక్ డిజైన్ అనేది ఎప్పుడు ఒకే మోడల్ కాకుండా స్కాలప్ డిజైన్లలో మోడల్ అనేది మనం కుడుతుంటే ఏదైనా మనకి ఐడియా అనేది వచ్చిద్దండి. ఇలాగనమాట. మనం నెక్ ఇప్పుడు వీడియోలోకి వెళ్తే నెక్ వరకు మొత్తం కుట్టిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అనేది చుట్టూరా కట్ చేసుకోవాలి. ఇలాగనమాట. చూడండి కట్ వర్క్ మనం ఎంతైతే ఖర్చు పెట్టామో ఆ ఖర్చు మీదనే ఆ ఖర్చు ఉన్నంత వరకే ఇలా క్లాత్ అనేది కట్ చేసుకొని అక్కడక్కడ కట్ వర్క్కి మూలలు ఉంటాయి కదా, ఆ మూలల దగ్గర ఇలాగ పైన బోట్ నెక్ లాగా అక్కడ కట్స్ అనేది ఇచ్చుకున్న తర్వాత ఇలా తిప్పి వేళ్ళ సహాయంతో నెక్ అనేది ఇలా తిప్పుకోవాలి. చూడండి ఇలాగనమాట. డోరీ పెట్టే మూల అనేది మనకి తిరగకపోతే స్క్రూ డ్రైవర్ ఉంటుంది, అది పెట్టి ఇలా అంటే క్లాత్ అనేది మనకి మూల అనేది కరెక్ట్గా మనం ఎలా కట్ చేసామో అలాగా వచ్చిద్దండి. ఇలా తిప్పిన తర్వాత మనం ఐరన్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా కుట్టైన వేసుకోవచ్చు అండి. చెప్పాను కదా కరెంట్ లేదని. తర్వాత ఇలా ఒక కుట్టు అనేది వేసుకోవాలి చివరంచున. చూడండి ఇలాగనమాట. ఇలాగ నెక్ మొత్తం చివరంచున ఒక కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి నీట్గా క్లాత్ అనేది ముడతలు లేకుండా చూసుకొని కింద లైనింగ్ పైన బ్లౌజ్ పీస్ 2
ముడతలు లేకుండా చూసుకొని ఈ విధంగా ఒక కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి ఇలాగనమాట. ఈ నెక్ అనేది చాలా ఈజీ అండి. మనం కుడుతుంటే ఇంకా ఈజీ అనిపిస్తుందండి. ఒకసారి ట్రై చేయండి. చూడండి ఇలాగనమాట. నెక్ మొత్తం ఇలా కుట్టుకోవాలి. చివరంచున ఒక కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి నెక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందా, బోటిక్ లెవెల్లో వచ్చింది కదండి నెక్ అనేది. తర్వాత ఇప్పుడు చుట్టూరా ఒక కుట్టు అనేది లైనింగ్ మీద క్లాత్ అనేది జరగకుండా ఒక కుట్టు అనేది వేసుకోవాలి చుట్టూరా. ఇలా చూడండి ఇలాగనమాట. ఇలా వేసుకున్న తర్వాత చుట్టూ ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అనేది కట్ చేసుకోవాలి. క్లాత్ అనేది ముడతలు లేకుండా చూసుకొని ముందు కుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఖర్చులు అనేవి కట్ చేసుకోవాలి. నేనైతే చంకకల్లి నడుము దగ్గరే మాత్రమే కట్ చేసుకుంటానండి ఖర్చు. సైడ్ జాయింట్లోకి వెళ్ళి కట్ చేయను. మనం కుట్టిన తర్వాత అప్పుడే వేసుకుంటాను. తర్వాత ఇప్పుడు దీనికి నడుము పట్టీ కోసం చీర క్లాత్ని వేస్తున్నానండి. ఇలా వేసి ఒక కుట్టు అనేది వేసిన తర్వాత ఇంత క్లాత్ అవసరం లేదు కాబట్టి 1.5 ఇంచ్ ఉంచుకొని క్లాత్ అనేది కట్ చేశాను. కట్ చేసిన తర్వాత దాన్ని తిప్పి మరలా ఇలా ఒక కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి ఇలా వేసుకున్న తర్వాత చివరంచు అనేది మడిచి ఇలా కుట్టుకోవాలి. ఇలాగనమాట. కుట్టిన తర్వాత మనకి నెక్ వచ్చింది కదా, ఆ మూల దగ్గర నుంచి టక్స్ అనేది చూడండి ఆ మూల మనకి టక్స్ వచ్చే దగ్గర అనమాట. ఆ మూల అనమాట ఇలా పట్టుకొని తిప్పేసి లైనింగ్కి వెళ్ళి ఒక టక్స్ వేసుకున్న తర్వాత రెండో సైడ్ కూడా అలాగే ఒక టక్స్ అనేది మూల దగ్గర వేసుకోవాలి. చూడండి ఇలాగనమాట. వేసుకున్న తర్వాత డోరీస్ అనేది మనం ఇలా రౌండ్గా క్లాత్ అనేది కట్ చేసి మధ్యలో డోరీ పెట్టి ఇలా రెడీ చేసుకోవాలి. చూడండి 2 అనమాట. క్లాత్ యాంగిల్స్ అనేది ఇలా 2 పెట్టుకొని చూడండి ఇలా కుట్టి 2 ఇలా రెడీ చేసుకొని ఇప్పుడు బ్లౌజ్కి అనేది అటాచ్ చేసుకోవాలి. చూడండి ఇలా నెక్ దగ్గర అనేది డోరీ ఇలా పెట్టి రబ్ చేసుకోవాలి. ఆ సైడ్ ఈ సైడ్ చూడండి ఇలాగనమాట. ఇప్పుడు అయిపోయిన తర్వాత నెక్ డిజైన్ చూడండి. ఫినిషింగ్ అనేది బోటిక్లో లాగా ఉంది కదండి. ఈ బ్లౌజ్ నెక్ డిజైన్ అనేది వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి.